ఎవరైనా టెర్రస్ కి భయపడతారు, కానీ టెర్రస్ కూడా ఒక్కడికి భయపడతారు అంటున్నాడు సుధీర్. మరి ఆ ఒక్కరు ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ద టీమ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. ఏం కనిపెట్టాడండి దేవుడు డబ్బుని. మనిషి పుట్టాలన్న డబ్బే, ఎందుకంటే హాస్పిటల్ బిల్ కట్టాలి. చచ్చాక డబ్బే, ఎందుకంటే ఊరేగించాలి కదా. అందుకని ఈ డబ్బు అంటే నాకు పిచ్చి. నా చుట్టూరు ఎప్పుడు డబ్బులు అని చెప్పి ఈ బ్యాంక్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యా. మన బ్యాంక్ పే చూసా కదా, చాలా కష్టం, చాలా కష్టం. ఈ బ్యాంకు పెద్ద గొప్పదనం ఉందండి. 1000 కోట్లతో స్టార్ట్ చేసాం బ్యాంకు. ఇప్పుడు దాని టర్న్ ఓవర్ అని తెలుసా, 200 కోట్లు. అడిగిన ప్రతి ఒడికి లోన్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ తీసుకోవడం మగమాటం వెనక్కి వెళ్ళి. అప్పటి నుంచి బ్యాంక్ అప్పుల పాలు అయిపోయిందండి. పోనీ ఆ లోన్ తీర్చండి రా బాబు అంటే మళ్ళీ లోన్ అడుగుతున్నారు అది తీర్చడానికి. అప్పటి నుంచి లోన్ ఇవ్వడం మానేసాం, ఖాళీ కూర్చున్నామండి. వాచ్మెన్ కస్టమర్లు పంపించు. నమస్తే సార్. నమస్తే నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దేనికిరా? మందుకి. 2 రూపాయలు ముందేం చేస్తారా? 110 రూపీస్ క్వార్టర్, 20 రూపీస్ వాటర్ బాటిల్, 2 రూపీస్ పెగ్ గ్లాస్, 3 రూపీస్ చెన్గల్, 3 రూపీస్ చెన్గల్. మందుకి వీటికి లోన్ ఇవ్వరు కానీ నువ్వు బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి సార్? వెనకెళ్ళు. ఒక్క నిమిషం ఆగమ్మా, మీరు రండి. ఏందయ్యా పైసలు ఉన్నది పక్కింటో అని పోతే ఏం తెలియని ఎదురెదురు చూసిందంట. నేను కూడా లోన్ కోసమే వచ్చాను. నువ్వు కూడా లోన్కి వచ్చావా? నీకు లోన్ దేనికి కావాలి? కాస్మెటిక్స్ కి, మేకప్స్ కి, లిప్స్టిక్స్ కి, ఐ షేడ్స్ కి, పర్ఫ్యూమ్స్ కి. ఎంత కావాలి? ఒక 5000 చాలు. సరిపోతాయా? ఇస్తానంటే నేను వద్దంటానా? 10,000 తీసుకో. నెయిల్ పాలిష్ కి, నెయిల్ కట్టర్స్ కి, ఓకేనా? కాటుకి కూడా. కాటుకి కూడా, చివరి కమల గుడి కమ్మలు కూడా. నువ్వు పర్సనల్ లోన్ నీకు పక్కకొచ్చి. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. అందరికి హౌస్ లోన్ ఇస్తున్నారు, మరి నాకు మెన్షన్ హౌస్ లో నువ్వు రామ్మా. ఇంకెవరన్నా లేరా అమ్మ తెరుచుకున్న వాళ్ళు? చెప్పమ్మా, నీకు లోన్ దేనికి? నేను 4 బర్రెలు తీసుకొని పెండ విసుక్కొని పెరుగు చేసుకొని అమ్ముకొని బతుకుతా బిడ్డ. వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదమ్మా. మాకు ముందే పశువులు అంటే ప్రాణం. పొద్దుగా 4 గంటలకు లేచి పాలు వింటాం. ఆ టాపిక్ ఎత్తకరా బాబు. పశువులు అంటే నాకు ఇష్టం, నీకు లోన్ ఇస్తాను. ఇందా చేలో కూర్చో. మా అయ్య బంగారం. నువ్వు చాలా కష్టాలు ఉన్నట్లు, నీకు లోన్ ఇస్తాను. నాకు నమస్కారం సార్. చెప్పండి. నాకు అకౌంట్ కావాలి సార్. ఇంతవరకు అకౌంట్ లేదా మీకు? బ్యాంక్ అకౌంట్ లేదు సార్. అంటే బయట ఎంత డిపాజిట్ చేస్తారు? 10 lakhs. 10 lakhs? ఫ్రెండ్స్ సార్ కూర్చోండి సార్. మీరు హాలిక్స్ బూస్ట్ ఏం తాగుతారు? బయటకి తాగండి సార్, బయటకి తాగండి సార్. చెప్పండి సార్. ఏం చెప్పాలి? మీరు చెప్తే పేరు రాసుకుంటాను, డబ్బులు చేస్తాను. 10 లక్షలు డబ్బులు డిపాజిట్ చేయడం డబ్బులు ఉంటారుగా. ఫస్ట్ లోన్ తీసుకుంటాను. ఒక 20 లక్షలు లోన్ ఇస్తే 10 లక్షలు ఖర్చులు ఉన్నాయి. ఒక 10 లక్షలు డిపాజిట్ చేయాలి. చూడడానికి పేషెంట్ ఎలా పక్కల ఊరికే అన్నాను సార్, డిపాజిట్ చేయడానికి వచ్చా మామూలుగా. ఫస్ట్ మీ బ్యాంక్ గురించి తెలియాలి కదా నాకు. సెక్యూరిటీ అదంతా ఎలా ఉంటది? చాలా పెద్ద సెక్యూరిటీ సార్. వాల్ ఒక్కో వాల్ ఒక 2 feet లాంగ్ ఉంటాయి సార్. ఓహో, చూసారా? ఏంటిది? సీలింగ్ లైట్లు కొత్త వేయించా మొన్నే. అటు చూడండి, సీసీ కెమెరాలు 12 మెగాపిక్సెల్ కలర్ ఫోటోస్ వస్తాయి. ఇంకా మన లాకర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఓ లాకర్ స్ట్రాంగ్ ఉంటాయా? ఎంత స్ట్రాంగ్ అంటే ఒక్కోసారి మనం తీసినా కూడా రావు. తుప్పట్టేస్తుంటాయి. కొబ్బరి వేసుకొని తీస్తే వచ్చేస్తుంటాయి. మనకి ఇప్పుడు లాకర్లో ఎంత ఉంటాయి సార్ డబ్బులు? మన లాకర్లో డబ్బులు ఉంటాయి సార్, 15 కోట్లు ఉంటాయి సార్. 2 సూట్ కేసులు సరిపోతాయా? 3 పడతాయి సార్. ప్యాక్ చేసి ఇచ్చాను సార్. అర్థం లేదు సార్. ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఏం ప్యాక్ చేయడం సార్? 15 కోట్లు. ఏమాడుతున్నా? ప్యాక్ చేయడం ఏంటి? ప్యాక్ చేసి ఇవ్వు. ఇవన్నీ కలర్ బుడ్డిల్లో ఉన్నాయి కదా. బాంబులు ఇవి సార్. ఇందులో సుంచిబుడ్డి ఎక్కడ ఉంది సార్? చుంచుబుట్టి కాదురా, ఈ బటన్ నొక్కారంటే ఇక్కడ ఉన్న మొత్తం అందరూ చచ్చిపోతారు. బ్యాంక్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. 15 కోట్లు ప్యాక్ చేస్తాడు. 1500 కోట్లు. ఏమో సార్. హలో రంగదే, త్వరగా రారా. సార్ మాది అదే ఏరియా సార్. ఏంట్రా గన్ను పేలట్లా? రీల్ అయిపోయింది. బుల్లెట్స్ అయిపోయినాయి. 15 కోట్లు తీసుకొచ్చి ఇవ్వు. అంత లేదు, మేము గెలలో బాంబు చేసి భయపడం. అర్థమైందా? మన పవర్ ఏంటో చూపి. మర్యాదగా డబ్బులు ఇస్తారా లేకపోతే చంపారా? మా కుండుదీడు కూడా కస్టమర్ రా. రోజు ఉదయాన్ని వచ్చి 1,00,000 రూపాయలు వేస్తాడు, మళ్ళీ సాయంత్రం వచ్చి అదే 1,00,000 పట్టుకెళ్తాడు, మళ్ళీ నెక్స్ట్ రోజు వస్తాడు అదే 1,00,000 పట్టుకొని.
ఈడి వల్ల మాకు శాలరీ దీన్ని చంపించారండి మీరు. చూసావుగా మా పవన్, నువ్వు గనక మర్యాద డబ్బులు ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. ఈ బటన్ నొక్కితే అందరు తుక్కడాలు అయిపోతారు. ఏది నొక్కు ఆపేసా. వీడికి ఎలా కాదురా, మన పవర్ చూపి. 1 2 3 4. ఏంటి సార్ ప్యాలెట్లా? అది లక్ష కౌంట్. ఏంట్రా లక్ష కోటి పెడతాడు, ఎప్పుడు పోతుంది? ఏం తిరిగి పంపలని తీసుకొని వస్తావు. బ్రేక్ ఫెయిల్ చేస్తాను రాయ్. ఇదిగో మీరు గనక నేను చెప్పింది తినకపోతే ఈ బటన్ నొక్కితే మొత్తం ఇదంతా పేలిపోతే అర్థమైందా? ఇప్పుడు నొక్కుతావరా? పిచ్చోడా, అందులో బ్యాటరీ లేవు. బ్యాటరీ లేవా? థ్యాంక్ యూ. నొక్కితే మొత్తం స్మాష్. బ్యాటరీ లేవుగా. ఉన్నాయి, అబద్ధం చెప్పా. మీరు కనుక ఎక్కువ చేస్తే మాది మీకు వెనకతలో వస్తుంది. ఏమొస్తుందిరా బాబా? ప్యాక్ చేయి, మరి అదే డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టరా. ఇందులో పెట్టు. రూపాయి 2 రూపాయలు. ఏంట్రా 2 రూపాయలు అంటున్నావు? అదే, రూపాయలు. ఎన్ని రోజులు పడుతుంది అలాగా? 4 రోజులు అయిపోద్ది. 4 రోజులు అయిపోద్ది. ఎక్కడికి వస్తావు? నొక్కితే పేలిపోద్ది. ఎక్కడికి వస్తావు? మొగితే పేలిపోతుంది కాదురా, ముదనాశపోడ నా మొగడాడు. నువ్వు చేసే పని గిదేనా? సంవత్సరానికి 6 నెలలు క్యాంప్ కోతంటా నాకు చెప్పిపోతాడు సార్. గిదే ఐడి చేసే పని గిదేనా? నా మొగడు కూడా నా మీద చేతేయలేదురా, బట్టే బాజిగా ఏమన్నా ఉంటే ఇంటికి చూసుకోండి. ఎక్కడంటే టెర్రరిస్ట్ ఇక్కడ. సూపర్ అమ్మా, సూపర్. అంతే తొక్కు తీసే. చేస్తున్నావేమరా? మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత చూసుకుందామే. ఈ చేతులతో పిడికలు కొట్టిన పైసలు వస్తలేవురా. గిట్టాడు పని చేసే ఈ బతుకల మనువయ్యా. ఎవరు ఇంట్లో చూసుకోవాలి కానీ ఎక్కడంటే నేను టెర్రరిస్ట్ ఇక్కడ. ఇంట్లో చూసుకుంటాం. పెన్నమ్మవాడు అంటే ఇంట్లో చూసుకుంటాం. కనబడుతున్నావేమరా? నువ్వు ఇచ్చిన అలసుకు అడమైన నాకు కనుగొడుతున్నాడు రా. నీకు పెళ్ళైందా? పిల్లవాళ్ళ కొడతా చూసుకోకుండా దాని కాలు చంపే. ఏం మాట్లాడతావురా పనికి మాలినోడా? నీకు పెళ్లి అయితే తెలుసదురా సిగ్గుదాపినోడా. పెళ్లి చేసుకో, పెటాకులు చేసుకో, మంచి ఒంటి పాడగాని లేక తిరుగుతుంటావు. పెళ్లి చేసుకుంటే తెల్ల 6 గంటలకు ఇంటికి రమ్మంటదా, 3 గంటలకు రమ్మంటదా, ఫోన్ చేసి గుద్దుతుంది ఇంటికి పోయినాక. నువ్వు పక్క తీసుకెళ్ళి మొత్తం మాట్లాడాలి. వార్నింగ్ ఇస్తారా? నువ్వు ఇలా చేసి ఉంటే నేను జాబ్ లో తీసేస్తా. నిజామాబాద్ మీరు పక్క తీసుకెళ్ళి మాట్లాడండి సార్ మా ఆవిడతో. నేనైతే గట్టిగిస్తాను. ఏదో పెద్ద మాట్లాడతారంటే పిచ్చి మాటలు మాట్లాడు చంపి పారేస్తా తెలుసుగా. నువ్వు చంపేదేంద్రా? పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో తెలుస్తుంది. దమ్ముంటే తన్నవే. నా కళ్ళు తన్ను. దమ్ముంటే తన్నవే. నిన్ను నీ భాషను ఒకతా నేసుకొడతా అనుకుంటుండవు గాని నీకు పట్టుదల కొని పెడతానే. నీకు నగలు కొని పెడతానే. నీకు ఏం కావాలంటే కొని పెడతాను, వదిలేవే. ఎంత సంసారమ్మ బొంత ముసుకేసిందంట. నేను ఎంత మంచిగా తీసుకున్నాయ్యా నిన్ను నాయ్యా. నా బతుకాగమైపోయింది సార్. నేనున్నాను. నువ్వు నా మొగడ వారా? ఏంటమ్మా ఎవడ పడతాడు కొడతావు అలాగా? ఏంద్రా మళ్ళీ నీకు సరిపోలేదురా? నీకు సరిపోలేదురా? అంటే మీరు టైర్డ్ అయ్యారు, క్వార్టర్ వేసి వద్దాం. నేను ఆంటీ నేను పర్సులో పెడతారు. 6 ఏళ్ళు ఉండే పోరానికి సిగ్గు లేదు, ముసలోడు అయిండు. పిల్లలే జల్లలే పెళ్ళలే నువ్వు నీ పెళ్ళి అయినా కాలే. ముసల్తానా కూడా కుసుమ గుడాలంట. ఏంటి అందరూ కొడుతున్నావు? ఎవరుకున్నావు నువ్వు? ఎవరుకున్నావు? ఒక్క పిల్ల తల్లి వచ్చి 6 మంది పిల్లలు తాకి తింక నేర్పిందంట. నువ్వయ్యా దమ్మ నీడు కొడుతూ
పోలీస్ పోలీస్ అరెస్ట్ చేయండి సార్, టెర్రరిస్ట్ సార్, అది అరెస్ట్ చేయండి సార్, చూస్తావేంట మళ్ళీ అరెస్ట్ చేయండి సార్. నేను కొట్టిన తిట్టిన నా కళ్ళలో పెట్టుకొని చూసిన కదా గడ్డ పోవడం. దమ్మంటే ఈయన కొట్టు. నీకేం పాపం చేసినారా? నాకేం పాపం చేయలేదమ్మా. మరి ఎందుకు నా మొగని నాశనం చేసిన? లోన్ శాంక్షన్ చేస్తే వెళ్ళిపోండి ఇంటికి. నువ్వయ్యా నువ్వు ఇంటికి పోదాం పద. నేను రాను. రావా? నేను మంచిగా చెప్తున్నా. రావా? రావా? కిందికి నడు. మరి మన ఇంట్లో పని మనిషి కావాలి కదా, మరి ఆడు ఖాళీ అయిపోతారు కదా మా బాస్. నడు రా, నువ్వు నడు. ఏమో పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి మేడం. నీ బతుకు పెళ్లి కాదురా, నాకు తెలుసు. నడు. ఏమా, రాతా పోతాడు. ఆమె ఇంట్లో మందు ఉంటే వస్తా. ఇంట్లో మంది ఉండదు, కళ్ళు అమ్మ. సో రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగానే కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ 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 నైస్. థ్యాంక్ యూ మ్యామ్. నాగబాబు సార్ ఫస్ట్ టైం వీలు కొట్టుకోకుండా ఇంకోళ్ళు వచ్చారు. కరెక్ట్. అంటే అందరినీ కొట్టి కొట్టారు, ఇప్పుడు వాళ్ళని వాళ్ళు తన్నించుకుంటూ ఆనందం పొందుతారు. ఎవరు బాగా తంతారంటే కొమరాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సీరియస్ గా సార్, ఆ క్యారెక్టర్ ఎవరైతే తంతారు అనుకుంటే కొమరాజు దొరికాడండి. అంతే, కౌరవ కరెక్ట్ దాన్ని. వీళ్ళు లేకపోతే స్కిట్ లేదు సార్ ఇవాళ. అవును, కౌరవం చేశాడు. తర్వాత బాగుంది ఏంటంటే టెర్రరిస్టులు పెళ్ళ వస్తే అవుతుంది అనేది మంచి ఐడియా, బాగా ఎంటైన్ చేశారు. గుడ్. థ్యాంక్ యూ సార్.